రావులమ్మా, లోనకొచ్చి కూర్చోరా. పర్లేదు బాబు. పర్లేదురా, కూర్చో. ఏంటి అలా జంకుతున్నావు? జంకాల్సింది బాకీ పడ్డోళ్ళు, బాకీ తీర్చినోళ్ళు కాదు. అందులోనూ మేము కాళ్ళు గడగాల్సిన వాళ్ళు, మీరు కట్నం తీసుకునేవాళ్ళు. మీరు ఆ దస్తావేజ్ కాగితాలు ఇస్తానన్నారు కదా అని వచ్చాను. ఆ ఎకరం కాగితాలు ఆడి చేతిలో పెడితే నాకు కుదురుగా ఉంటుంది. ఇస్తే వెళ్ళిపోతాను. మళ్ళీ రావుకాలం వచ్చేస్తుంది బాబు. రాసి బాగుంటే రావుకాలం ఏం చేస్తుందమ్మా? అమ్మాయివా? అవునండి. వచ్చిందో పని మీద చెప్పేది ఒకటి. నీ మనసులో ఏముందో, ఏం చెప్పాలని వచ్చావో, ఏం చెప్పలేకపోతున్నావో నాకు తెలుసు. అందుకే నీ తరపున నా తరపున నేనే కలుగజేసుకుని మాట్లాడేస్తున్నాను. సత్యవతమ్మా, ఇప్పేసిన బట్టలు తెచ్చుకోవాలి కదమ్మా. నిజానికి నా కూతురు పెట్టి పుట్టిందమ్మా. నీ కొడుకు పేదోడైనా నాలాంటి వాడికి అండగా ఉండదగ్గ మనిషి. సురకత్తి లాంటి కుర్రోడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పడానికి జంకెందుకు? నాకెప్పుడో తెలుసు. నేనే మీ ఇంటికి వద్దామని ముహూర్తం పెట్టాను. ఆ ముహూర్తానికే నువ్వు వచ్చావు. ఈ ఎపురాల ఇల్లులో అవుననుకున్నా, అంతస్తులో అవునన్నట్టు మీరెక్కడా మేమెక్కడండి? పిచ్చిదానా, అన్ని కోట్లు సంపాదించిన టాటా గారు చివరికి ఎక్కడికి వెళ్ళాడమ్మా? అందరూ వెళ్ళేది అక్కడికే కదా. నువ్వు కాదనకమ్మా, నీకు నమస్కారం పెడతాను. బాధ పెట్టకమ్మా. వాళ్ళిద్దరిని కలిసి చూడాలని నాకు ఆశగానే ఉంది. ఆ ఉద్దేశం మీకు కలగటం వాళ్ళ అదృష్టం. లక్ష్మీదేవి లాంటి కోడలు నా ఇంటికి రావటం నా అదృష్టం. రావులమ్మా, ఇటువంటిదేదో జరుగుద్దని నాకు ముందు తెలిసే నా కూతురికి అన్ని పనులు నేర్పాను. ఇంటి పని నేర్పాను, వంట పని నేర్పాను, పడవలు కడగటం నేర్పాను, ఇంకా చేపలు పట్టటం, గిన్నెలు దోమటం, సిల్లుపాకల్లో పస్తులు ఉండటం, అన్ని పనులు నేర్పాను. ఇంకొకటి నేర్పితే సరిపోద్ది. అడుక్కోవటం, ముష్టెత్తటం, అది కూడా నేర్పిస్తే దీన్ని నీ ఇంటి కోడలుగా తీసుకెళ్ళదు. ఎందుకంటే పస్తులు పడుతుంటే అడుక్కు తినటానికి. ఎన్ని గుండెలే నీకు? నా ఇంట్లో రోకలు పొట్లేస్తే గానీ నీ ఇంట్లో ఆకలి పొట్టలు తెరు. నా కూతుర్ని అడుగుతావా? కూలిదానా? ఏకలు తెగిపోతాయి, జాగ్రత్త. నా దస్తావేజులు నాకు ఇచ్చేయండి బాబు, నేను వెళ్ళిపోతాను. ఏంటే పెద్ద లాద్దమ్మ మొగుల్లా మాట్లాడుతున్నావు? అసలు నా బాకీ తీరిస్తేనే కదా దస్తావేజులు ఇచ్చేది నీకు. అదేంటండి, పొద్దున్నే మొత్తం జమ కట్టాను కదా. నువ్వు కట్టానంటే కట్టినట్టు కాదు, మేం కట్టించుకున్నావంటే కట్టినట్టు. పొలం ఇడిపించేసుకుని ఆ పొలంలో నా కూతురుతో పని చేయించుకోవాలనే నా కూతుర్ని అమాయకురాల్ని చేసి లొంగ తీసుకుని నా ఆస్తికి ఎసరు పెట్టాలనుకున్నావు. దీనికంటే 5 ఆడంగులు పెట్టుకుని వ్యభిచార కొంప పెట్టుకో. నా ఇంటి కుక్క కాళ్ళు గడగటాన్ని పలికిన వాళ్ళు నా ఇంటి సంబంధం అడుగుతాను. సంబంధం చేసుకుంటారో మానుకుంటారో నాకు అనవసరం. ఆవిడ కష్టపడి మీ బాకీ తెచ్చింది. దస్తావేజులు పంపండి. నా ఇంటి కుక్క కాళ్ళు గడగటాన్ని పలికిన వాళ్ళు నా ఇంటి సంబంధం అడుగుతాను. సంబంధం చేసుకుంటారో మానుకుంటారో నాకు అనవసరం. ఆవిడ కష్టపడి మీ బాకీ తెచ్చింది. దస్తావేజులు పంపండి. ఒరే కిట్టయ్య, మనిషి ఇలా అయిపోయావు. పడవ నడవడం లేదు. కొత్త గెంజి తాగరా, నా మాట వినడానికి దండం పెడతానా. ఒరే గోపాలకృష్ణ, వచ్చే వారమే గరగల సంబరం. పక్క ఊరి వాళ్ళు పోటీకి వస్తున్నారుట. అమ్మవారి మెడలు మనూరే కొట్టాలి. ఆట లేదు, పాట లేదు. నా మనసేం బాగాలేదు. వెళ్ళండి, వెళ్ళండి. చూడండి, అన్నం తిని 3 రోజులు అయింది. కృష్ణయ్య, కృష్ణయ్య, నిన్న తుర్రు పెట్టరో మా ఇంటికి వచ్చాడు తెలుసా? కృష్ణయ్య ఏమిటి ఇలా దిగులు పడిపోతాడు? మా నాన్న చచ్చిపోలేదా? మా అమ్మ చచ్చిపోలేదా? నా కష్టాలు తెలీదా వాడికి? నేనెలా ఉంటున్నాను? నాకంటే కష్టాలు ఎక్కువ వాడికి. ఎప్పుడు తిరణాల గోదారిలా పరవళ్ళు తొక్కేవాడు. ఇలా అయిపోతే ఎలా అని చాలా బాధపడ్డాడు. అసలు తుర్రు పెట్టరావే నీ దగ్గరికి వద్దాం అనుకున్నాడట ఊరుక పెట్టడానికి.
కానీ నిన్నటి నుంచి అతని మెదడు కనిపించడం లేదట. దానికోసం వెతుకుతున్నాడు. నేను కథలు చెప్పి చాలా మందిని నవ్వించాను, కానీ బతుకుని కథ అనుకుందామంటే కుదరట్లేదు. కాదు, కథలు చెప్పి ఓదార్చడం సులువు, ఓర్చుకోవడం కష్టం. నాకు తెలుసు. పుట్టిన వాళ్ళెవరో భూమి మీద ఎల్లకాలం ఉండరని నాకు తెలుసండి. కానీ అసలు మా అమ్మ గోదావరిలో దూకి చచ్చిపోయేంత తప్పు నేనేం చేశాను? దాన్ని ఏం బాధ పెట్టాను? దాన్ని ఏం నొప్పించాను? నాకు తెలియటం లేదు. అందుకు బాధపడుతున్నాను. చూడు కృష్ణయ్య, ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నీలాంటి కొడుకు వల్ల ఏ తల్లి ఆత్మహత్య చేసుకోదు. మేము నిన్ను ఓదార్చలేకపోవచ్చు, కానీ మాలాంటి వాళ్ళని ఓదార్చడానికి మాత్రం నువ్వు కావాలి. ఒరే మొగుడా, ఒరే పెనిమిటి, మన 6 పుట్ల పొలం సెక్కలేదు. అది ఆ పరశురామయ్య పొలంలో కలుపుకుని దున్నేసుకుంటున్నాడు రా. గవర్నమెంటే ఆ పొలం గురించి నాతో మాట్లాడద్దు అసలు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ పొలానికి డబ్బు కట్టలేననే బెంగతోనే మా అమ్మ గోదావరిలో దూకి చచ్చిపోయింది. అవును, అమ్మ డబ్బు కట్టేసింది. అవును, అమ్మ డబ్బు కట్టేసిందిరా. డబ్బు కట్టేసిందా? ఆ రోజే మొత్తం కట్టేసింది. మరి ఈ విషయం నాకెందుకు ముందే చెప్పలేదు? చాలా జరిగింది కిట్టయ్య. అమ్మ ఎలాగూ పోయింది కాబట్టి ఇప్పుడు చెబుతున్నాను. ఆయన చంపద్దు. వద్దు కిష్టయ్య, నీలాంటి వాడు కూడా నెత్తురు కళ్ళు చూస్తే ఈ భూమి అంతా నెత్తురైపోతుంది. వద్దు కిష్టయ్య, నా మాట విని ఆయన్ని వదిలే. రే, చరబాయి దగ్గరికి వెళ్ళి తెల్లారేసరికి నా కాళ్ళకి చెప్పులు కుట్టాలని చెప్పు. నా బ్రతుకు గురించి నిర్ణయం తీసుకోవడానికి మీరెవరు? ఎటువంటి చరిత్ర ఉన్న కుటుంబమే మంది. ఒక చివికి పోయిన పడవ నడుపుకుని ఎదవని ఆ ఎదవని ఇంటల్లోని చేస్తావా? ఏమండి, మీకు దండం పెడతారు. దాన్ని ఏం చేస్తారో ఎవరికి ఇచ్చేస్తారో మీ ఇష్టం. కానీ కళ్యాణ్ గడికి చేయడానికి మాత్రం వీల్లేదు. నా అన్ని కొడుకే గాని వాడు బుద్ధిమంతుడు కదండి. వాడికి చేయడానికి నేను నువ్వు ఒప్పుకునేది? నరుకుతాను ఒక్కొక్కరిని. నీ ఇష్టం అంటే ఇక్కడ పోటిస్తాం. ఊరుకోమ్మా, ఎలా అయితే అలా అవుతుంది. కర్మ, నీకు జరిగే అన్యాయాన్ని నేను చూడలేనమ్మా. మీ నాన్నగారికి నచ్చ చెప్పలేను. నేనే చచ్చిపోతాను. ఈ ఘోరాన్ని చూడకుండా నేనే చచ్చిపోతాను. చావని. నరుక్కోండి, నరుక్కోండి. నేనే లెక్క చేయను. మా మొత్తాత మనవరాలు కాఫీ హోటల్ సర్వర్ని ప్రేమించిందని 32 మంది కుటుంబ సభ్యుల్ని ఇంటి కుక్కతో సహా విషం పెట్టి చంపాడు. వాడు చచ్చాడు. నా మాట కాదంటే తెల్లారేసరికి ఇంట్లో కూడా అలాంటి శవాల జాతర జరుగుతుంది. నా శవంతో సహా. ఎత్త కొట్టకండి నన్ను.